వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి
శ్రీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే సుధా చందన కృష్ణ శేషవాహన మురళి మోహన కృష్ణ హే ఘనాధర పూతనాంతన పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజము ధనమై పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితనమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా లేనిదేదో పని
ఉండగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో జయమో చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా
ఎవరికి వెళ్తున్నావు ప్రతిష్టాయ స్వాహేది నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ శ్రీ స్వామినే రామకోపత్రోత్పస్య పులిబోలు గోత్రోద్భవస్య శశి శశి నామధేయస్య స్వామి దేవతాం ప్రప్రదాదేన పరిపూర్ణ యోగదాన ప్రవాదన క్షవీక్షణావదాది పరబ్రహ్మణంతో వనవాదేక దీశానంగి ఇంకే నిజనంతగి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతు సర్వవ్యాధి నివారణం సమస్తవాక్షంద స్వామి వారి పాదోదకం పాపనం శుభం కదాపనశ్యంకల్పక వజారకుందాంజలి వజ్రలాంఛనం త్రివిక్రమస్కృత్రాం భజత్వరి ఓర్ధానమలంకరిష్యతి ఆరోగ్యమస్తు శుభమస్తు నిష్ఠం జన్మ కర్మ నివర్తయ జ్ఞాన వైరాగ్యర్థం కదాపనశ్యంకల్పకధ్వజారకుందాంచన వజ్రలాంఛనం త్రివిక్రమస్కృత్రాం భజత్వనియం మూర్ధానమలంకరిష్యతి సమానం భవతి యదా భ్యో నమ మంత్రార్థాతపరాత్రభవంత శ్రీమంతోన్మహాంతో తథా సత్యమహేదాయంతు సమస్త సన్మంగళాని సంతు శ్రీమంతోన్మహాంతో ఒక నిమిషం వచ్చి వెళ్ళిపోయింది అలా ఓకే బ్యాటరీ
నచ్చనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో విజవాడకే పెప్పులిలా ప్రత్యర్థులకే దడ పుట్టేలా కదిలాడు కదిలాడు రాజకీయ కథనంలో కదిపాడు కదిపాడు పావులనే రంగంలో నిండైన పేరురా బోండావుమా మెండైన ప్రేమరా బోండావుమా భోళా శంకరుడే బోండావుమా ప్రజలందరి ఆశ జ్యోతి బోండావుమా మన బోండావుమా విజవాడకే పెప్పులిలా ప్రత్యర్థులకే దడ పుట్టేలా కదిలాడు కదిలాడు రాజకీయ కథనంలో కదిపాడు కదిపాడు పావులనే రంగంలో విజన్ ఉన్న నాయకుడు విజయవాడకే విజయుడు కన్ఫ్యూజనే లేకుండా ఫ్యూచర్ నే నమ్మి అడుగేస్తాడు
పుట్టేలా కదిలాడు కదిలాడు రాజకీయ కథనంలో కదిపాడు కదిపాడు పావులనే రంగంలో శ్రామికులకే శ్రామికుడు కథ నడిపించే కథానాయకుడు అవినీతే లేకుండా నీతిని నమ్మి నిలబడతాడు సూర్యుడై వెలుగుతూ ఉంటాడు ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावती ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमो दिनात्रौ स्तोमहर्भवति सर्वस्य ఆ వెలుగునందరికీ పంచేస్తాడు సూర్యుడై వెలుగుతూ ఉంటాడు ఆ వెలుగునందరికీ పంచేస్తాడు వారనేది వన్ సైడ్ అంట గెలుపు అనేది ఖాయమంట నింగినెగిరే పసుపు జెండానే సెంట్రల్ ప్రజల ప్రేమంటాడు ఆ ప్రేమే తన గెలుపుకు ప్రాణమంటాడు అభిమోత్రాదిసాసాగాహమానోదాజో వీరశ్వతమన్యర్షः దృశ్యవనః ప్రతనాషాఢరిత్రో స్మాకో సేనాహల్లుగ్రన్సో శతంజీవ శరదో వర్ధమాన ఇత్యవేగమో భవతి శతమితి శతందీర్ఘమాయుర్వర్ధయేనావర్ధయిష్ణి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితయోనిరేధి శతం వేత్రామధుజారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాధిపం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రక్రియా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జగుమతి యౌతైనమేవం వేద విజవాడకే పెప్పులిలా ప్రత్యర్థులకే దడ పుట్టేలా కదిలాడు కదిలాడు రాజకీయ కథనంలో కదిపాడు కదిపాడు పావులనే రంగంలో నాయకులకు 4 గ్రామాల ప్రజలకు బోండమ్మ గారి మా అన్న మా దైవం మా ఇక్కడ వచ్చిన మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ మా సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అనేదాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. మరి 63వ డివిజన్ కాసిం గారు మరి కమిటీని నియమించుకోవడం జరిగింది. ఆ కమిటీలో సాధం శ్రీనాథ్ చైర్మన్గా, పొన్నం శాస్త్రిని డైరెక్టర్గా, మన చంద్రశేఖర్ రెడ్డి గారు దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరొక డైరెక్టర్గా నూతనంగా ఏర్పడిన ఈ కమిటీని గ్రామస్తులు పెద్దలందరూ చక్కటి చప్పట్ల ద్వారా అందరూ ఆశీర్వదించమని కోరుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి గతంలో 5 సంవత్సరాలు ధాన్యం డబ్బులు ఏ విధంగా పడియో మీకు తెలుసు. ధాన్యం అమ్మిన వాళ్ళు ఎన్నాళ్ళు నిరీక్షించాల్సి వచ్చిందో తెలుసు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన ఈ గ్రామాలు పాతపాడు కానీ, కుందవారి కంట్రి కానీ, అలాగే వెంకటాపురం, అలాగే సీతారాంపురం, అప్పారావుపేట, నైనవరం, ఇవన్నిటిలో ధాన్యం ఎక్కువ, ప్యాడీ ఎక్కువ రైతులు పండిస్తూ ఉంటారు. అట్లాగే గత ప్రభుత్వ హయాంలో కూడా పట్టిసీమ కాలువ గోదావరి నుంచి ఈ పక్క నుంచి వెళ్ళటం వల్ల మన ఊర్లో ఈ ఊర్లో చెరువుకి ఎప్పుడు కూడా
నీళ్లు సకాలంలో ఇప్పుడు కూడా ఉంచుతూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా రైతులకి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇస్తూ వ్యవసాయ పరంగా రైతులకు అందరికీ కూడా మొన్నే చూశారు, రైతు నేస్తం కింద ప్రతి రైతుకి 7,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇచ్చాం. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా 20,000 రూపాయలు రైతన్నల ఖాతాల్లో వేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఏవైతే మాట ఇచ్చిందో అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం ప్రతి హామీని నెరవేరుస్తా ఉన్నాం. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం. నేను 2014లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు, విభజించిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 200 రూపాయలు ఉండేది పింఛను వృద్ధులకి, వితంతువులకి. ఆ 200 రూపాయల పింఛన్ని 2,000 చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 2,000 చేశాం. తర్వాత 3,000 చేస్తామన్నటువంటి పార్టీలు 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచారు. 2024 ఎన్నికల్లో మేము ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం ప్రజలకి. మేము అధికారంలో రాగానే 4,000 రూపాయలు పింఛన్ చేస్తామని చెప్పాం. తెలుగుదేశం వాళ్ళు సాధ్యం కాని హామీలు ఇస్తా ఉన్నారు. ఇది ఎన్నికలు అయిపోయినాక ఎవరు కనబడరు, మర్చిపోతారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు, వికలాంగ సోదరులకి, సోదరిమణులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని ఒకే విడత 6,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. ఎన్ని వాస్తవాలు, ఎవరికి జీర్ణమైనా జీర్ణం కాకపోయినా నేను చెప్పేది వాస్తవాలు. 4,000 రూపాయలు ఇచ్చే పింఛను భారతదేశంలో ఎక్కడా లేదు. దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇచ్చే పింఛను భారతదేశంలో ఎక్కడా లేదు. బెడ్ రీడర్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చే పింఛను ఎక్కడా లేదు. తలసీమియా పేషెంట్లకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అది కూడా ఈ భారతదేశం ఎక్కడా లేదు. చెప్పిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చాం. పింఛన్లు పెంచుతా ఉన్నాం, పింఛన్లు పెంచాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి సోదరిమణికి, అక్కకి, చెల్లికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తానని చెప్పాం. పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి, అసంఘటిత కార్మికులకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల రాష్ట్రంలో ఓపెన్ చేశాం. తల్లికి వందనం పేరు మీద గతంలో ఆ రోజు పార్టీలు హామీలు ఇచ్చినాయి, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని. కానీ అధికారంలోకి వచ్చినాక ఒక బిడ్డకే తల్లికి అన్నారు. కానీ మేము చెప్తే వీళ్ళ మాట నమ్మద్దన్నారు ఎన్నికల్లో. ఇవన్నీ కూడా ఓట్లు వేయించుకోవడానికి చెప్తున్నారు. ఓట్ల అనంతరం ఎవడో కనపడ్డు, చంద్రబాబు కనపడ్డు, బోండావమ్మ కనపడ్డు అన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్న 16 నెలల్లో ఏమైతే ఆ రోజు చెప్పామో, ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చామో లేదో ఒక్కసారి ఆలోచన చేయమని మా గ్రామ పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, 3 4 2 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు వేసాం. ఉచిత బస్సు పెడతానన్నాం. ఇవాళ ఈ కుందావారి కంటకు నుంచి మరి సిటీలోకి వెళ్ళాలంటే ప్రతిరోజు ఏదైనా ఉద్యోగాల నిమిత్తం, మన పిల్లలు ఆడపిల్లలు చదువుల నిమిత్తం బస్సులు వెళ్ళాలంటే 50 రూపాయలు ఇక్కడ నుంచి. ఏదన్నా సొంతూరు వెళ్ళాలి, గన్నవరమో లేదంటే కంకిపాడో లేదా నూజివీడు వెళ్ళాలంటే 70 రూపాయలు, 100 రూపాయలు. అలాంటిది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం. ఎన్ని కూడా ప్రజల కోసం చేశాం, ఇంకా చాలా చేయాలి. అది కూడా శక్తి కొలది ఎంత వీలుంటే అంత చేయటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. మరి ఇవాళ ఈ సొసైటీ 1960లో ఏర్పడినటువంటి సొసైటీ. ఆ రోజు
89 లక్షలు ఈ గ్రామంలో మన పూర్వీకులు, పెద్దలు, తల్లిదండ్రులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సొసైటీ. ఈ 6 గ్రామాలు కుందావారి, కండ్రిగా, పాతపాడు, వెంకటాపురం, సీతారాంపురం, అప్పారాపేట, పీనైనవరం, ఈ 6 గ్రామాల నుంచి ఈరోజు ఈ సొసైటీ రైతన్నలకి తలమానికలాగా ఉంది. రైతన్నులందరికీ కూడా ఉపయోగపడతా ఉంది. మరి ఎల్టీ లోన్లు అయితే ఎకరానికి 8 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నారు. 2 లక్షల రూపాయలు క్రాప్ లోన్లుగా ఇస్తా ఉన్నారు. మొత్తం ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతన్నలకి లోన్ రూపంలో వస్తూ ఉంది. అరే బయటకు వెళ్తే ఎక్కడో మనం ఇతర చోట్ల తీసుకుంటే బోళ్ళంత వడ్డీలు అవుతా ఉన్నాయి. కానీ మన దాంట్లో మరి మన సొసైటీ మన దానికి మనందరికీ మేలు చేసే సొసైటీలో దాదాపు 1367 కోట్ల రూపాయలు ఇప్పటికి టర్నోవర్లో ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో ఇవాళ ఈ కమిటీ ఆధ్వర్యంలో మరింతగా అభివృద్ధి చెందడానికి నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పూర్తిగా అండగా ఉంటానని నేను అందరికీ తెలియజేస్తాను. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం తీసుకుంటాం, రైతులకు జరిగే ప్రతి మేలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లోనే మరి మిగిలినటువంటి రైతు నేస్తం మొన్న 7,000 వేసాం, మిగతాది కూడా 13,000 రూపాయలు కూడా 2 ఇన్స్టాల్మెంట్లు అయిపోతా ఉన్నాం. అట్లాగే ఇవాళ ధాన్యం ఎవరన్నా అమ్ముతా ఉంటే వెంటనే డబ్బులు పడతా ఉన్నాయి. యూరియా కొరత మరి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మన ఊర్లో ఎక్కడా కూడా యూరియా కొరత రాకుండా చూసుకున్నాం. రైతన్నలకి అందుబాటులో అండగా ఉన్నాం. అలాగే పాడి కూడా ఈ ఊర్లో మన ఎన్టీఆర్ జిల్లాలోనే నెంబర్ 1గా ఈ ఊరు ఉందని పాడి రైతులు కూడా మా అక్క చెల్లెమ్మలు, పెద్దలు అందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. పాల ఉత్పత్తిలో నెంబర్ 1 ఈ గ్రామం బ్రహ్మాండంగా ఇస్తా ఉంది. మొన్నే ఆయన విజయ మిల్క్ ప్రాజెక్ట్ చైర్మన్ ఆంజనేయులు గారితో కూడా మాట్లాడాం. ఇంకా అనేక రకాలుగా పాడి రైతులకి, మన వ్యవసాయం చేసే రైతన్నలకి ఏమి చేయాలో అన్ని రకాలుగా కూడా చేస్తాం. వ్యవసాయ పనిముట్లు రాబోయే రోజుల్లో ఈ ట్రాక్టర్లు కానీ అన్ని ఇక్కడ ఇంకా సబ్సిడీలు అవన్నీ కూడా పెంచడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా చేస్తామని తెలియజేస్తూ ఉన్నా. రైతన్నలు ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రభుత్వంతో ఏ పనున్నా నా దగ్గరికి వచ్చినా మీరు, లేదంటే మీరు రమ్మంటే నేనే ఇక్కడికి వచ్చి మీతో సమావేశం అవుతాను. ఏ సమస్యన్నా పరిష్కరించుకుందాం. ఇవాళ కమిటీతో కానీ మీ బిడ్డ మన శ్రీనాథ్ కానీ మీ ఊరోళ్ళు, మీ బిడ్డలు, మీ పిల్లలు వీళ్ళందరూ మీ కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు. మీరు వాళ్ళతో కవర్ చేసినా, మన పంగడియ వీళ్ళు వాళ్ళు ఎవరితో కవర్ చేసినా, రామారావు వాళ్ళతో కానీ ఎవరితో కవర్ చేసినా నేనే ఇక్కడికి వస్తాను మీ సమస్యలు పరిష్కరించడానికి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా పెద్ద వ్యక్తులు ఎవరన్నా మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, అధికారులు ఇంకా కలెక్టర్లు గారు కానీ ఎవరన్నా తీసుకురమ్మంటే వాళ్ళు కూడా తీసుకొస్తాం. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సమస్య పరిష్కారానికి మనం ఆఫీసు చుట్టూతా, అధికారుల చుట్టూతా, మంత్రి పేషెంట్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. మీరు నాకు తెలియజేయండి, నేనే తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో మీకు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన ఈ కమిటీకి రాబోయే రోజుల్లో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ కోఆపరేటివ్ సొసైటీ దిగ్విజయవంతంగా అభివృద్ధి చెందాలని వీళ్ళ సమయంలో, అలాగే వీళ్ళు కూడా నీతి నిజాయితీలతో నిక్కచ్చిగా మీ సలహాలు, మీ సూచనలు ప్రకారం మీకు మేలు జరిగేటట్టుగా ఈ కమిటీ పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మా రైతన్నలకి, గ్రామ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దయచేసి వద్దులాలే. ఇప్పుడు ఒక్క నిమిషం మన శ్రీనాథ్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందో కూర్చున్నాం. వచ్చేటప్పుడు కుర్రలు బాగా అడవుడు చేశారు. పద్దాకు నవ్వుతాడు కానీ మాట్లాడి ఈరోజు అన్నారు. దీన్ని పరపతి పెంచే విధంగా మా అన్న, మా దైవం బొండమ్మ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మా గ్రామాన్ని తలెత్తుకునేలా చేయాలని నా బిడ్డను కోరుకుంటూ మాట్లాడాలని కూర్చున్నాం. హలో, నాకు ఈ అవకాశం కల్పించిన మాకు ఈ అవకాశం కల్పించిన మాండగారి బోండమ్మ గారికి పాదాభివందనములు. ఆయన మా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆయనకి ఎక్కడ ఎటువంటి విధంగా బ్యాడ్ రాకుండా అన్ని విధాలుగా
అందరికీ అందుబాటులో ఉంది. ఆయన అండదండలతో ఆయన సలహాలు తీసుకుంటూ మీ అందరికీ తోడుండి మీ అందరికీ కష్టాలు ఏవైతే అన్నగారి దగ్గర తీసుకెళ్ళి మొత్తం అందరికీ సమన్వయం చేస్తామని ఈ అవకాశం కలిగించిన అన్నగారికి మరొకసారి వందనాలు తెలుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అదేవిధంగా శాసగిరి గారు కూడా ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాం. మరి చంద్రచారి మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ గారికి, అలాగే 62వ డివిజను కార్పొరేటరు మా సోదరి మోదుగుల్ల తిరుపతమ్మ గారికి, అలాగే మన ఉమ్మడి రమాదేవి మా 61వ డివిజన్ కార్పొరేటర్ మా సోదరి ఉమ్మడి రమాదేవికి, అట్లాగే మా చెల్లెలు మరి భాగ్యలక్ష్మి, అలాగే దాసరి ఉదయశ్రీ మహిళా అధ్యక్షురాలు, అట్లాగే మా డివిజను పార్టీ అధ్యక్షుడు రవీంద్రకి, అట్లాగే మా నాగమణి, మన బంగిడియ, ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరొకసారి నైనవారు సర్పంచ్ సోమయ్య గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇచ్చేసి మీ అందరి ఆశీస్సులు ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో నిక్కచ్చిగా నిస్వార్థంగా ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా పనిచేస్తుందని మరొక్కసారి ఘంటాపరంగా చెప్తా ఉన్నా. ఏది తేడా వచ్చినా ఏదన్నా ఉన్నాదని మీరు ఎవరన్నా చెప్పినా దానికి పూర్తి బాధ్యత కూడా మీ సోదరుడిగా బోండా ఉమానే తీసుకుంటాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. మీరు సన్మానం చిరు సన్మానం. కెమెరా కనిపించండి, పక్కకి రావాలి. నేను కూడా అనుకోవాలి. ఓకే కనకాల ఇటు చూడు మరి. ఓకే కొంచెం వెనకాల వద్దా కొంచెం అనుకోనండి. సార్ ఇలా తిరగండి ఒకసారి, సార్ ఇలా చూడండి. ఇటు చూడండి, ఇటు చూడండి, రెడీ, ఇటు చూడాలి. ఓకే ఓకే రైట్. సిగ్నల్ వచ్చేయాలి, సిగ్నల్ వచ్చేయాలి. రైట్ చూడండి. ప్రదీపన్న కొంచెం సైడ్ కండి. వాసన్న రైట్ చూడండి. ఇటు చూడన్నా.
ధాన్యం బకాయిలన్నీ కూడా దాదాపు 1250 కోట్ల ధాన్యం బకాయిలు రైతులకి చెల్లించాం. అంతేకాకుండా రైతన్న నేస్తం పేరు మీద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతన్నలకి ఎకరాకి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో తీసాం. మరి రాష్ట్రం అంతా యూరియా దొరకట్లేదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నారన్నారు. మా రైతన్నలకి 6 గ్రామాల్లో ఎక్కడా కూడా రోజు కూడా లాభం లేకుండా రైతన్నలకి యూరియా అట్లాగే అన్ని రకాలుగా రైతులకి వాళ్ళ చెరువులు నింపాం, నీళ్ళు ఇస్తున్నాం. పాడి రైతులు ముఖ్యంగా ఈ గ్రామం బ్రహ్మాండంగా పాడి రైతులు మా మహిళా రైతుల్లో చెల్లెమ్మలు బ్రహ్మాండంగా పాడి నంబర్ 1లో అత్యధిక దిగుబడి ఈ ప్రాంతం ఇస్తుందంటే అది మా రైతులకి అన్ని రకాల ప్రభుత్వం అందులో ఉంటుంది. అలాగే కోఆపరేటివ్ సంస్థలు, కోఆపరేటివ్ సంఘాలు సంస్థ అంతా కూడా గతంలో చిన్న భిన్నమై నాశనం అయిపోయింది. అనేక అక్రమాలు అవినీతి జరిగినాయి, కష్టారీతం లెక్కలేని పరిస్థితి. ఇవాళ ఈ మున్నావారి పండుగ ఈ 5-6 గ్రామాలకు చెందినటువంటి సొసైటీ దిగ్విజయవంతంగా నడుస్తూ ఉంది. దిగ్విజయవంతంగా నడిపేదానికి మరి యువకుడు నిస్వార్థపరుడు, మరి ఎక్కడ ఇబ్బందులు నచ్చాలనేటువంటి సాధు శ్రీనివాసుని చైర్మన్ చేసాం. అన్ను శాశ్వతి, అలాగే దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని సభ్యులుగా నియమించి ఇవాళ సంఘానికి వైభవం తీసుకొచ్చి దీంట్లో రైతులకి 8 లక్షల రూపాయలు లోన్ ఇస్తాం సార్. 6 లక్షల రూపాయలు ఎకరానికి, అలాగే 2 లక్షల రూపాయలు క్రాప్ లోను. దాన్ని ఇప్పటికీ 1,150 కోట్ల రూపాయలు దీన్ని ఇంకా పెంచుతాం. అవసరమైతే రాష్ట్ర కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ రైతులను 6 గ్రామాల్లో రైతులకు పెద్ద ఎత్తున సహాయపడుతూ ఈ ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ, అట్లాగే మన పాల రైతులు ఎక్కువ, రైతులు అందరికీ కూడా అనువుగా అందరికీ అండగా ఉండేది. ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఏ అక్రమాలు ఏ అభివృద్ధి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. మా సోదరులు బాధ్యతలు చేపట్టిన దీన్ని రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా దీన్ని దిగ్విజయవంతంగా రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్ళడానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా పూర్తి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటానని తెలియజేసుకుంటూ మా చైర్మన్ శ్రీనాథ్కి, రాజకీయానికి, అలాగే ముఖ్యగాడికి ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తాను. మేడం సార్ మాట్లాడు. మా అన్నగారైన బోండా ఉమామహేశ్వర గారు బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో ఆయనకు ఎటువంటి చెడ్డ పేర్లు రాకుండా ఇక్కడ ఎటువంటి ఏమి అందరికీ రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని విధాలుగా ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మా అన్నగారు నమ్మకం మేరకు దీన్ని ఇంకా అభివృద్ధి క్రమంలో తీసుకొస్తాము. గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినందున గోల్డ్ పెట్టుకోవడానికి ప్రతి మహిళ బయటికి బ్యాంకుల దగ్గర కానీ ప్రైవేట్ బ్యాంకుల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన గ్రామంలో లాకర్ సిస్టమ్ ఏర్పాటు చేసి అదే లాకర్ సిస్టమ్ నుండి అందరూ గోల్డ్ పెట్టుకోవడానికి కానీ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే బయట గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా కానీ ఈరోజు ఎవరిని నమ్మలేని పరిస్థితి. అలాంటిది మన గ్రామంలో మనందరం దగ్గర మన గోల్డ్ మొత్తం మన బ్యాంకులోనే పెట్టుకుని గోల్డ్ తీసుకెళ్లే సౌకర్యం కల్పిస్తాము. ప్రతి గోల్డ్కి అందరూ మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన గ్రామస్తులు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ నమ్మకంతో ముందుకు కొనసాగుతూ ఎవరికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి
కంపెనీలు ఎక్కడ చచ్చాయి ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరిది పాపం ఉన్నవి కూడా ఊడేగా ఎందుకు ఈ శాపం యువశక్తినే ఉంచారుగా గంజాయి మత్తుల్లో ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరినాశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడేలే విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా